Namaskaram, good morning, adab, assalamu alaikum. Ladies and gentlemen, welcome to News and Views. Mandu Politics. అధికార పీఠం ఎక్కగానే బెల్ట్ షాపుల భరతం పడతానన్న నారావారి సైకిల్ గాలి తీశాడు. రాజకీయాల్లో రాటుదేలిన మరో చిత్తూరు సోదరుడు. నిన్నటి దాకా సంక్షేమ మంత్రం జపించిన నల్లారి వారు ఇక కన్నీళ్లు తుడిచే కార్యక్రమాన్ని నెత్తినేసుకున్నాడు. తన్నులాటలు ఎలానో ఉన్నాయి, సీనియర్లు వినరాయ. తాయిలాలు ప్రకటిస్తూ పోతే సరిపోదు, తాగుకయ్యే ఖర్చు తగ్గించాలంటూ బెల్ట్ తీసే పనిలో పడ్డాడు. అయ్యా, దందాలో ఉందల్లా ఎవరు? మా షాపుకు రండి, 4 పెగ్గులేయండి, 1 డజన్ మిర్చి బజ్జీలు నంజుకోండి అంటూ గల్లీ గల్లీకి బడ్డీ కొట్టు పెట్టుకున్నారు. మందు సీసాను గట్టిగా నాటారు, రాటుదేలారు. ఇప్పుడు భరతం పడతానంటున్నారు. సారు, జరభద్రం. Here are the top 10 headlines on Monday morning. కర్ణాటకలో కాంగ్రెస్ హవా, అధికార బీజేపీ పేలవ ప్రదర్శన, కాంగ్రెస్ కు 100 పైనే సీట్లు, ఎగ్జిట్ పోల్ సర్వేలో కన్నడిగుల నాడి. బీజేపీకి ఎదురు దెబ్బే, కర్ణాటక ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ వెల్లడి, 70.23% పోలింగ్. బెల్ట్ షాపులు తొలగించాలి, ముఖ్యమంత్రి ప్రకటనకు జయరాం డిమాండ్, కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో సీఎం ఇరకాటం, దశల వారీగా తొలగిస్తామని దాటవేత. బెల్ట్ షాపులు తొలగిస్తాం, ఏలూరులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. బంగారు తల్లికి చట్టబద్ధత, త్వరలో కేబినెట్ కు, ఆ తర్వాత అసెంబ్లీకి. కలంకిత ప్రేమ, అశ్విని బన్సల్ కు కోర్ కమిటీ అండ. ఎస్ కుమార్, వీరిద్దరూ తప్పుకోరు, ఇప్పటికింతే. ఇలాగైతే కష్టం, కొత్త టీం కావాలి, నా దూకుడుకు అడ్డుపడుతున్నారు, సీనియర్లే సహకరించటం లేదు, అధిష్టానానికి ముఖ్యమంత్రి స్వీయ నివేదిక సిద్ధం. సీఎం పీఠంపై చిరు ఆశ, కాపు వర్గాన్ని ముందుకు తెచ్చే యత్నం. చివరిగా తంబీలు బెంబేలు, ముంబై చేతిలో చెన్నై చిత్తు. ముద్దొచ్చిన విజయం, రహానే రాహుల్ రాజసం, రాజస్థాన్ రాయల్స్ జోరు, పూణేకు 10వ పరాజయం. ఊరు వాడా గల్లీ గల్లీ, సందులో బెల్ట్ షాపులు పాతుకుపోయాయి. ఏప్రిల్ 1, 1997లో మద్య నిషేధాన్ని ఎత్తివేసిన సారే ఇప్పుడు అధికారంలోకి రాగానే 2వ సంతకం బెల్ట్ షాపులు రద్దు చేస్తానంటున్నాడు. గప్పుడేమో రోషయ్య సారు ఖజానాకు పైసలు రాలుతుంటే గిట్లెట్లా ఆపాలంటూ స్వరం పెంచాడు. ఇప్పుడు నల్లారి వారు భరతం పడతానంటున్నాడు. ఒకవేళ బెల్ట్ తీస్తే దెబ్బ పడేదెవరికి? రాజకీయాల్లో రాటుదేలిన కిరణం, సంక్షేమ బాటతో కన్నీళ్లు తుడిసే కార్యక్రమం, తనదైన శైలి కోసం చక్రం తిప్పుతున్న నల్లారి వారు, అంచెలంచెలుగా బెల్ట్ తీస్తానంటూ తాండవం, పథకాల కిరణం, భలే స్మార్ట్ సారు. బెల్ట్ షాపులు ఎత్తివేస్తే అక్రమ మద్యం పెరిగిపోతుందేమోనన్న నల్లారి వారు గేరు మార్చాడు. రాష్ట్రంలో బెల్ట్ షాపులపై కఠినంగా వ్యవహరిస్తానంటూ నోటికి పనిపెట్టాడు. మద్యం పేరుతో లైసెన్సులు తీసుకున్న వారు విచ్చలవిడిగా బెల్ట్ షాపులకు గేట్లు తెరిచి ప్రజలను తాగుబోతులను చేస్తున్నారన్నది నగ్న సత్యం. దీంతో ఎన్నో పేద కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నమవుతూనే ఉన్నాయి. వీటిని పెంచి పోషించిందెవరని మీరడిగితే రాజకీయ పెద్దనలే అని నిర్మోహమాటంగా చెప్పక తప్పదు. రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న బెల్ట్ షాపుల వ్యవహారాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి అమాత్యులు కిరణ్ సార్ దృష్టికి తెచ్చాడు. తక్షణమే ప్రభుత్వం బెల్ట్ షాపులపై బెల్ట్ తీయాలని స్వరం పెంచాడు. ఈ బెల్ట్ షాపులు తీసేసేదానికి చర్యలు తీసుకోమని ఆదేశాలు మళ్ళా ఇవ్వటం జరుగుతుందనేది సభాముఖంగా తెలియజేస్తూ, మహిళలు మన జయరాం రమేష్ ద్వారా చెప్పారు, దాన్ని అదుపు చేసి తీసేసే ప్రయత్నం, అంచెలంచెలుగా పూర్తిగా తీసేసే ప్రయత్నం చేయటం జరుగుతుందనేది సభాముఖంగా తెలియజేయటం జరుగుతోంది.
రాజకీయాల్లో రాటుదేలిన నల్లారి వారు బెల్ట్ షాపులన్నది లైసెన్సులు ఇచ్చినవి కావని సర్దుకొన్నాడు. ప్రభుత్వం ఇచ్చిన లైసెన్స్ కాదు బెల్ట్ షాప్ అంటే. ప్రభుత్వము ఇచ్చిన లైసెన్స్ కంటే అదనంగా పెట్టిన షాపులను బెల్ట్ షాప్ అంటారు. కఠినంగా చర్యలు తీసుకొని ఈ బెల్ట్ షాపులు తీసేసేదానికి చర్యలు తీసుకోమని ఆదేశాలు మళ్ళా ఇవ్వటం జరుగుతుందనేది సభాముఖంగా తెలియజేస్తూ విక్రయాలు జరపడమే తప్పంటూ వకాల్తా పుచ్చుకున్నాడు. సారు, అయినా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఎదగడానికి బాధ్యులెవరు? రాష్ట్ర మహిళలు ఎన్నో పోరాటాలతో సంపూర్ణ మద్య నిషేధాన్ని సాధించుకున్నారు. ఆ పోరాటాలను నీరుగార్చిందెవరు? రాష్ట్రానికి కాసుల కష్టాలంటూ మద్య నిషేధాన్ని ఎత్తివేసిందెవరు? తెల్ల రేషన్ కార్డులపై దందా సాగిస్తున్నదెవరు? విచారణ చేపట్టి నిజం నిగ్గు తేల్చిన సమర్థవంతమైన అధికారులను బదిలీ చేసిందెవరు? తిలాపాపం తలాపిడికడు అన్న చందంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులకు పాత్ర లేదా? మొండోడినన్న ప్రభువులు బెల్ట్ షాపులను ఒక్కసారిగా తొలగించలేమనడంలో మర్మమేంటి? అసలే అసమ్మతి సెగలు బగబగమంటున్న ఎండాకాలంలో మరింత నిప్పు రాజుకోనుందా? అంచెలంచెలుగా ఎత్తివేస్తామంటే మద్యం దందా అంతగా రాటు తేలిందా? బెల్ట్ తీస్తా. ఓకే, లెట్స్ ఓపెన్ అప్ ద డిబేట్. ఈ అంశాన్ని విశ్లేషించడానికి ఈ రోజు స్టూడియోలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐద్వా ఆల్ ఇండియా డెమోక్రటిక్ విమెన్స్ అసోసియేషన్ తరఫున స్వరూపరాణి గారు, వారి పక్కన లోక్ సత్తా పార్టీ తరఫున రాష్ట్ర సెక్రటరీ నందిపేట రవీందర్ గారు, వారి పక్కన కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆర్డి విల్సన్ గారు, పైన ఆ రోజు మద్య నిషేధాన్ని ఎత్తివేసిన సర్కారులో ఉన్న పార్టీ నాయకులు పిఎల్ శ్రీనివాస్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ టీడీపీ. అయ్యా, ముందుగా ఆర్డి విల్సన్ గారు మీతో ప్రారంభిద్దాం. లైసెన్సులు ఇచ్చినవి కావు, మళ్ళీ చెబుతున్నాము వీటిని ఎత్తివేయాలంటూ చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఆగస్టు 7, 2009లో అప్పుడు ఆర్థిక మంత్రి రోషయ్య గారు ఉన్నారు. ఆయన ఏమన్నాడు, రాష్ట్ర ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న బెల్ట్ షాపులను ఎలా ఆపమంటారని ఆయన ప్రతిపక్ష సభ్యులు అఖిలపక్షం తీసుకుని వెళ్తే ఆ రోజు అన్నాడు. దాని తర్వాత 2010లో మోపిదేవి గారు మంత్రిగా ఉన్నారు, ఎక్సైజ్ మినిస్టర్ గా ఉన్నారు, ఆయన బెల్ట్ షాపులే లేదన్నారు. దాని తర్వాత 2010 కాలంలో రాష్ట్ర హైకోర్టులో ఒక పిఐఎల్ దాఖలైంది. పిఐఎల్ దాఖలైనప్పుడు న్యాయమూర్తులైన చీఫ్ జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రు అండ్ జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ ప్రభుత్వానికి మొత్తం నివేదిక పంపాలన్నారు. దాని తర్వాత ఒక ఎస్ఐటిని ఏర్పాటు చేసి మొత్తం వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలన్న తర్వాత ఆ మొత్తం వ్యవహారం అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు, ప్రమోషన్ అన్నారు, ఇవన్నీ విన్నాం. 16.25% రాబడి ఏదైతే ఉందో బడ్జెట్ లో మొత్తం అంతా మధ్య నుంచే వస్తుంది. ఏ విధంగా ఎత్తివేయనున్నారు? అంటే ఈ బెల్ట్ షాపులు అనేవి చట్టబద్ధతతో వచ్చే ఆదాయం కాదండి. ఆ బెల్ట్ షాపుల ద్వారా ఆ విధంగా అన్నప్పుడు అంచెలంచెలుగా ఎత్తివేస్తానడానికి కారణాలు ఏంటి? అంటే అంతగా రాటు తెలిపారా ఈ మహానుభావులు? అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వాస్తవానికి నేను నెల్లూరు జిల్లా వాసిని. ఉద్యమం స్టార్ట్ అయింది ఆ రోజు. అదే, నేను మద్య నిషేధ ఉద్యమంలో ప్రధాన భాగస్వామ్యం వహించిన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ లో. అది దానికి ముందు అక్షరాస్త్ర ఉద్యమంలో కూడా కీలక భాగస్వామిని అప్పుడు ఒక జర్నలిస్ట్ గా చేస్తున్న క్రమంలో. కాబట్టి ఆ తర్వాత కూడా ఈనాడులో పనిచేసేటప్పుడు కూడా మద్యం ఉద్యమానికి ఏ విధంగా మహిళలు నడుం కట్టారు, తర్వాత కలిగిరి దోపుకుంట మహిళలు ఏ విధంగా ఉద్యమం చేశారనే దాని మీద నాకు ఒక సంపూర్ణ అవగాహన. అదేవిధంగా ఆ మద్యం నిషేధం కోసం వాళ్ళు చేసిన వీరోచిత పోరాటం, వీటన్నిటి మీద నాకు ఒక ప్రత్యక్ష అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో నాకు అర్థమైంది ఏంటంటే, అప్పట్లో మహిళల కష్టాలు కన్నీళ్లని కారణమైన ఈ మద్యాన్ని తొలగించినప్పుడు మేమందరం హృదయం ఆనందంతో పరవశులయ్యాం. కానీ ఆ మద్యం నిషేధానికి తూట్లు పొడిచింది, అదేవిధంగా మద్య నిషేధాన్ని ఎత్తివేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆ తర్వాత ఆ ప్రభుత్వం కొనసాగిన నేపథ్యంలోనే ఈరోజు ఆ మద్య నిషేధాన్ని
ఆపు చేసిన మద్య నిషేధం మళ్ళా లేకుండా మళ్ళీ తిరిగి మద్యం అక్కడికి వస్తున్నాను. అయితే అన్ని ప్రభుత్వాలకి గారు తిలా పాపం తలా పిడికెడు ఉన్నదల్లా ఎవరు మీకు అంకెలు ఇస్తాను, మీకు ఓపిక ఉంటే ఆర్టీఐ వేసి క్వశ్చన్ తీసుకున్నాము. ఆల్మోస్ట్ అబౌట్ 56% మంది మొత్తం అంతా పొలిటికల్ బాస్లు ఉన్నారు. ఒక్కొక్క బెల్ట్ షాప్ కు ఆల్మోస్ట్ అధికార లెక్కలు లేవు. ఒక్కొక్క లైసెన్స్ 6,596 లేదో లైసెన్స్లు ఇచ్చారో మీరు. ఆ లైసెన్స్ లో ఒక్కొక్క షాప్ కు 30 బెల్ట్ షాపులు ఉన్నాయి. అంటే ఏ విధంగా ప్రభుత్వం నివారించలేని నిస్సహాయ స్థితిలో ఉందా? నేనేమంటానంటే ఆ రోజు నెల్లూరు జిల్లాలో ఏ విధంగా అయితే మహిళలు ఉద్యమించారో అదే పందాలో ఖచ్చితంగా మహిళల్లోనూ తర్వాత ప్రజా సంఘాల్లోనూ అందరిలోనూ చైతన్యం ఉండాలి. ప్రభుత్వం చేసే దాన్ని ఆయన ఎత్తివేశాడు. అందుకే మహానుభావుడు ఎన్టీ రామారావు జనవరి 16, 1995లో సంపూర్ణ మద్య నిషేధాన్ని వీళ్ళు పోరాటం చేసిన తర్వాత సరే అని అన్నాడు. దాని తర్వాత ఏప్రిల్ 1, 1997లో ఇంకో నాయకుడు వచ్చాడు. 2 ఏళ్ల తర్వాత ఆయన ఎత్తివేశాడు. సరే, ఆ రోజు ఉన్న దందాల 924 కోట్లు. ఇప్పుడు అది ఈ సంవత్సరానికి ఆల్మోస్ట్ అబౌట్ 21,600 కోట్లకి ఎదిగింది. అంటే ఎవరు బాధ్యులు దీనికి? ఇక్కడ నేను ఏమంటానంటే కారణాలు ఎవరైనా కావచ్చు, కానీ తిరిగి మళ్ళీ సంపూర్ణ మద్య నిషేధం వైపు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మళ్ళీ రాబోయే కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ ఆ అడుగులు వేయాలని నేను కోరుతున్నాను. వేసే క్రమంలో ఒక్క నిమిషం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా సంపూర్ణ మద్య నిషేధం వైపు కిరణ్ కుమార్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తున్నా వ్యక్తిగతంగా. ఈ ప్రభుత్వానికి ఇది రెవెన్యూ తర్వాత రెండో ఆబ్కారీ ఆదాయం, రెండో ఆదాయంగా ఉంది. దీన్ని వదులుకోవడానికి సిద్ధం లేదు. రెండో విషయం, ఈ రోజున ఎవరైతే పాలక వర్గాలుగా కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు అధికారంలో ఉండొచ్చు. ఈ పాలక వర్గాల నాయకులే, ప్రజాప్రతినిధులే ఈ వ్యాపారంలో మద్యం మాఫియాగా ఇవాళ ఏర్పడి ఉన్నారు. ఒకరికొకరు ఈ రోజున ఈ విషయంలో మాత్రం ఐక్యత ఉన్నది. రాజకీయ అనేక విషయాల్లో యాంటీగా ఉన్నా కానీ మద్యం విషయంలో మాత్రం అందరూ కలిసి దీన్ని ఎట్లా లాభాలు సంపాదించాలా, ప్రజలతో ఎట్లా తాగించాలనే విషయంలో మాత్రం చాలా ఐక్యంగా ఉన్నారు. ఇవాళ ఎవరైతే మంత్రులుగా ఉన్నారో, ఎమ్మెల్యేలుగా ఉన్నారో, ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కింద స్థాయిలో కూడా, వాళ్లే ఈ వ్యాపారాన్ని చేస్తా ఉన్నారు. అందుకనే దీన్ని బెల్ట్ షాపులు పెట్టినా ప్రభుత్వం ఊరుకుంటా ఉంది. ఈ రోజు విచ్చలవిడి దాదాపు 9,560 షాపులుంటే 1,80,000 బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి అనధికార లెక్క. మరి 2 లక్షలు లోక్ సత్తా పార్టీ నాయకులు ఉన్నారు. వాళ్ళు ఒక సర్వే నిర్వహించారు. అంతేకాకుండా వాళ్ళు చేసిన పోరాటంలో వాళ్ళు గణాంకాలు సేకరించారు. ఆల్మోస్ట్ 2 లక్షల బెల్ట్ షాపులు ఉన్నాయి. ప్రభుత్వం నిన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను దీన్ని దశల వారీగా నియంత్రిస్తానని చెప్పేసి మాట్లాడటం ఏంటి? అంటే అనధికారికంగా ఉన్న షాపుల్ని తొలగించే అథారిటీ ఈ ప్రభుత్వానికి లేదా? ఇవాళ 185 రూపాయలు అమ్మ అస్తం పేరుతో మేము ప్యాకేజ్ ఇస్తా ఉంటున్నారు. ఇవాళ కుటుంబాల్లో మనిషి 50 రూపాయలు రోజుకు తాగినా సంవత్సరానికి 18,000 రూపాయలు అవుతుంది. ఇవాళ 2,400 రూపాయలు ఇవాళ ఇచ్చేది గవర్నమెంట్ ఇచ్చేది 2,400 సంవత్సరానికి. కానీ ప్రజల జేబులు ఖాళీ చేసేది, మగవాళ్ళ జేబులు వాళ్ళ సంపాదనలో నుంచి ప్రభుత్వం లాక్కునేది ఎంత? దాదాపు 50 రూపాయలు లెక్కేస్తేనే 18,000 రూపాయలు సంవత్సరానికి అవుతుంది. ఏమిటి నువ్వు ఇచ్చేది? బంగారు తల్లి పథకం అంట. అంతేందుకు ఒకటి రవీందర్ గారు, 2005, 2006లో ఏదైతే లైసెన్సుల ద్వారా రాబడి వచ్చిందో అది 813 కోట్లు. అదే గత సంవత్సరంలో ఆల్మోస్ట్ 4,256 కోట్లకు ఎదిగింది. అంతేకాకుండా లైసెన్స్ విధానం ఏదైతే రూపొందించారో లాటరీ సిస్టమ్ లో గతంలో 70 లక్షలు ఉండేది. ఒక్కొక్క షాప్ తీసుకోవాలంటే అది గుంటూరులో ఈసారి 5.18 కోట్లకు ఎదిగింది. అంటే డైలీ లైసెన్స్ ఫీ కట్టాలంటే ప్రతి రోజుకు 1,50,000. అంటే ఎంతమంది తాగాలి? ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఈ రోజు అంచెలంచెలుగా మేము ఎత్తివేస్తామంటే ఏ విధంగా అర్థం చేసుకోమంటారు? అసలు ప్రభుత్వం ఇందాక వారు అన్నట్టు ఆదాయ మార్గంగానే చూస్తుంది మద్యాన్ని తప్ప ప్రజల జీవితాలని నాశనం చేస్తున్నది ఈ మద్యం అనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. నిజంగా ఉంటే ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రకటిస్తున్నారు అంచెలంచెలుగా మేము మద్యాన్ని ఈ బెల్ట్ షాపులను తొలగిస్తామని. అసలు ఆయన ముఖ్యమంత్రిగా దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది పదవి బాధ్యతలు చేపట్టి.
ఆ రోజు గుర్తులేదా? అంతకుముందు 2007లో గానీ రవీంద్ర గారు నిర్ణయం మంచిదే. ఇన్ని రోజులు మీరు చూస్తూ ఊరుకుండిపోయారు. ఈ రోజు నిజంగా చేద్దామంటే ఆయన అన్నాడు నిన్న, ఇవన్నీ లైసెన్స్ ద్వారా ఇచ్చింది కాదు, చట్టబద్ధంగా వీళ్ళకి ఇచ్చింది కాదు, ఇవన్నీ విధంగా నిర్మించుకున్నారు. మేము అంటున్నది ఏంటంటే ఇల్లీగల్ గా చేసుకున్నారంటే దాన్ని అంచెలంచెలుగా నివారిస్తా అంటే వన్ స్ట్రోక్ లో చేయలేరా? అంటే దీంట్లో ప్రభుత్వము ప్రమేయం ఉందని అర్థం. అంటే ప్రభుత్వంలో భాగస్వాములైన ఎమ్మెల్యేలు గానీ మంత్రులు గానీ వాళ్ళందరూ మా సోదరులు కూడా ఉన్నారు దాంట్లో, మా సోదరులు జర్నలిస్టులు కూడా ఉన్నారు దాంట్లో. పోలీసులు కూడా ఉన్నారు. డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ప్రభుత్వం ఉంది, నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి ఇంత యథేచ్ఛగా ప్రభుత్వమే నిస్సిగ్గుగా చెప్తుంది కదండి మేము అంచెలంచెలుగా అంటే అర్థమైంది. ఇది చట్టవిరుద్ధమైనటువంటి బెల్ట్ షాపులను తొలగించడానికి అంచెలంచెలుగా తొలగించడం ఏంటి అంటే వీళ్ళ ప్రమేయం లేకుండా జరగట్లేదని అర్థం. అదే ప్రభుత్వమే ఒప్పుకుంటున్నట్టు వాస్తవానికి. అంటే మేమంటుంది అదే, అయ్యా మీరు ప్రజల జీవితాలతో ఆడుకోకండి, మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు కానీ ఆ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయండి, అంచెలంచెలు కాదు. అది ఒక వన్ స్ట్రోక్ లో ఒకటి. అయ్యా మీరు ఎలానో ఎత్తివేశారు April 1, 1997లో. ఆ రోజు నేను అసెంబ్లీలో ఉన్నాను, రాద్ధాంతమైంది. ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు, దివంగత పి జనార్దన్ రెడ్డి గారు ఆయన ఉన్నాడు. ఆయన పదే అడ్డుకున్నా కానీ వాళ్ళకి 26 మంది సభ్యులు ఉన్నారు. 3,000 కోట్లు వస్తుంటే సంక్షేమ పథకాలు నిర్వహించవచ్చు, దీన్ని ఎందుకు ఆపుతున్నారు అన్నట్టు విధంగా మీరు ఆ రోజు మద్య నిషేధాన్ని ఎత్తేశారు. ఈ రోజు రాగానే రెండో సంతకం చేస్తా అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు రమాకాంత్ గారు మీరు ఆర్టీఐ నుంచి తెప్పించారని ఇప్పుడే చెప్పడం జరిగింది. దాంట్లో 56% రాజకీయ నాయకులు ఉన్నట్టు మీ దగ్గర రిపోర్ట్ రావడం జరిగింది. దీనికి కారణం అందరు బాధ్యులే. ఈరోజు మన రాష్ట్రంలో నిజంగా చెప్పాలంటే మహిళలందరూ కూడా ఈరోజు 2 లక్షల పైన బెల్ట్ షాపులు ఉన్నాయంటే ఒక ముఖ్యమంత్రిగా, ఠీకే మీరు తెలుగుదేశం గురించి మాట్లాడితే నేను ఎన్నికసిని మాట్లాడతాను. ఫస్ట్ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా నేను ఇది అఫీషియల్ పర్మిషన్ కాదు, ఇల్లీగల్ గా నడిపిస్తున్నారంటే దీనికన్నా అధ్వానం ఇంకోటి ఉండదు. ఒక ముఖ్యమంత్రిగా ఆ సమయంలో ఆ విధంగా చేశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వాడ వీధి వెళ్ళిన తర్వాత ఆ బెల్ట్ షాపుల విషయంలో చెప్పారు రద్దు చేశామని చెప్పారు. మేము అధికారంలో వచ్చిన తర్వాత ఎత్తివేసింది ఎవరు? మీరు దాన్ని ప్రోత్సహించింది ఎవరు? మీరు అధికారం వచ్చారేంటి? కాంగ్రెస్ పార్టీ మహిళలకు మేము రక్షణ కల్పిస్తాం ప్రతి విషయంలో అని చెప్పారు. ఈ రోజు మీరు చూస్తారు బెల్ట్ షాపులు ఏంటంటే నగరంలో ఏ వైన్ షాప్ ముంగడ పోయినా కానీ అక్కడ వాటర్ సప్లై కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వేరే స్నాక్స్ సప్లై కానీ చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆ దారిలో వెళ్తుంటే కూడా కనిపిస్తా ఉన్నాయి. నేను అనేది ఏంటంటే బెల్ట్ షాపుల విషయంలో ప్రభుత్వము పర్మిషన్ ఇయ్యనప్పుడు మూసేయడానికి ఎందుకు ఇంత జ్ఞాపకం చేస్తా ఉంది? ఈ విషయంలో వాళ్ళు నేను చెప్పేది ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులే కానివ్వండి, పిసిసి ప్రెసిడెంట్ విషయంలో ఆరోపణలు వచ్చిన విషయాన్ని కూడా అన్ని తెలుసు. బాధ్యులు దీనిపైన సీరియస్ గా డిస్కస్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ రోజు కుటుంబాలు నాశనం అయిపోతా ఉంటే ఇంకా ఈ బెల్ట్ షాపుల విషయంలో ముఖ్యమంత్రి గారు ఈ రోజు జయరాం రమేష్ గారు వచ్చి చెప్పినందుకే చెప్తున్నారే తప్ప దశాలవధిగా అంటే ఒక చెప్తానండి, సామాన్యులు వాళ్ళ బతుకు తెరువు కోసము ఫుట్పాత్ మీదనో ఇంకెక్కడనో వాళ్ళు అమ్ముకుంటా ఉంటే ఇమీడియట్లీ పోలీసు వాళ్ళే వచ్చి, మున్సిపల్ వాళ్ళే వచ్చి వాళ్ళని తీసేసి ఇది చేయడం జరుగుతూ ఉంది. బెల్ట్ షాపులు ఎందుకు తీయటం లేదని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా హైదరాబాద్ లో విచ్చల విడిగా ఈ రోజు మహిళల మీద కానివ్వండి తాగేసి పగటిపూటండి మధ్యాహ్నం పూట తాగేసేసి ఈ రోజు రోడ్ల పైన కూడా ప్రభుత్వం ఏం చేస్తారు? ఆ రోజు April 1, 1997 సాయంత్రం 5:40 ఆ రోజు ఎత్తివేశారు. సరేనా? అసెంబ్లీలో నేను ఆ రోజు మీ నాయకుడు అలా 3,000 కోట్లు సంక్షేమానికి రాబడి వస్తుంది, సంక్షేమానికి ఉపయోగపడుతుంది అంటే ప్రజల 3,000 కోట్లను ఈ రోజు 8,000 కోట్లు చేసిన కాంగ్రెస్ పార్టీకి దక్కుతా ఉంది. మీరు అర్థం చేసుకోండి. సరే, ఆ రోజు 3,000 అంటే ఈ రోజు 8,000 కోట్లు అంటే ఎంత? ఇప్పుడు 21,000 కోట్లకి ఎదిగింది. 21 కోట్లు ఇప్పుడు వెళ్ళింది. నేను అనేది ఏంటంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం చూస్తుందో ఒకసారి ఆలోచించేయండి. బెల్ట్ షాపులు 2 లక్షలు పెంచినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి 9 సంవత్సరాల్లో నేనేమంటానంటే మద్యాన్ని ఏరులై ప్రవహించకుండా ఉండడం కోసమే మేము 100% రేట్లు పెంచాం. అది 100-200% రేట్లు పెంచాం. అది శ్రీనివాస నేను అందుకే ఎంఆర్పి నేను ఒకటి చెప్తున్నాను అంటే రాష్ట్ర ప్రభుత్వ విధానం చెప్తున్నాను.
ఎంఆర్పీ రేట్లు ఖచ్చితంగా పాటించాలి. అదే సమయంలో మేము ఎక్సైజ్ సుంకాన్ని కూడా విపరీతంగా పెంచాం. ఎందుకు పెంచాము? తాగడం తగ్గించమని. డబ్బులు ఎక్కువ వస్తాయని కాదు. లేదు, మా ఉద్దేశం అంటే తాగే వాళ్ళని నిరుత్సాహపరచడం. అయితే నేనేమంటానంటే ఈ సందర్భంగా నేను కూడా ఏమంటానంటే ప్రభుత్వంలో భాగస్వామిగానే కాదు, మద్య నిషేధ పోరాట ఉద్యమంలో భాగస్వామ్యం వహించిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారికి మహిళల పట్ల చంద్రబాబు నాయుడుకి నేనేమంటానంటే తెలుగుదేశం పార్టీకి మహిళల పట్ల 1% కూడా బాధ్యత లేదు. 1% బాధ్యత ఉన్నా నేను ఆ రోజు ప్రత్యక్ష సాక్షిని. ఆ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిని రాత్రి పగలు కష్టపడి ఆ ఉద్యమంలో ఎవరైతే మహిళలు పోరాటం చేశారో పోరాటం పక్కన నిలబడ్డ వ్యక్తిని అంత గొప్ప ఉద్యమానికి తూట్లు పడిచి చంద్రబాబు నాయుడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు తూట్లు పడి నేను చెప్తున్నాను, ఈ రోజు శ్రీనివాస గారు చెప్తున్నాను, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు బిల్డ్ షాప్ రద్దు చేయడం కాదు, సంపూర్ణ మద్య నిషేధం పైన నా 2వ సంతకం పెడతామని చెప్పానండి. నేను ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాయిన్ అవుతా అంటే మీరు తప్పు చేసింది మీరు, పాపం చేసింది మీరు. మహిళల సంక్షేమం గురించి మాట్లాడడానికి మీకు 1% కూడా హక్కు లేదు, అర్హత లేదు. బెల్ట్ షాపులు తీస్తామని కాదు, సంపూర్ణ మద్య నిషేధం చేస్తాను, దానిపైన సంతకం పెడతానని చెప్పానండి. నేను చెప్తున్నాను, రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం వైపు కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తుంది. సంపూర్ణ మద్య నిషేధం వైపు రాబోయే రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి సంపూర్ణ మద్య నిషేధానికి ఆయన ఖచ్చితంగా దారి తీస్తాడని ఆశిస్తున్నాను. ఆ మేరకు మేము ప్రయత్నాలు కూడా చేస్తాం, పార్టీల అంతర్గత ప్రయత్నాలు కూడా మేము మొదలు పెడతాం. విల్సన్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే మేము మద్యాన్ని ప్రజలు తక్కువ తాగడం కోసమే రేట్లు పెంచామని మాట్లాడుతున్నారు. ఇది అన్యాయమైన మాట అండి. ఎందుకంటే ప్రజలు మద్యాన్ని తాగకుండా చేయాలంటే నియంత్రించాలి, మద్యాన్ని బెల్ట్ షాపులు వెత్తేయాలి, అసలు సంపూర్ణ మద్య నిషేధం చేయండి, ఆ మేరకు మాట్లాడండి. కావాలా సంపూర్ణ మద్య నిషేధం? రమాకాంత్ గారు, సంపూర్ణ మద్య నిషేధం తప్ప మరొక మార్గం లేదు. విల్సన్ గారు మీరు ఒక మంచి చాలా సమర్థించుకున్నారు. అదొక గోల్డెన్ గూస్, నేను కామధేను, ఎంత బెండితే అన్ని పాలు వస్తాయి. ఆ విధంగా మీరు రేట్లు పెంచారు కానీ డోంట్ ప్లీజ్ ఫర్ గాడ్ సేక్ డోంట్ గివ్ మీ. మేము వీటిని నియంత్రించడానికే రేట్లు పెంచామని కాదు. ఇక్కడ ఎంత బాధాకరం రమాకాంత్ గారు, ఆరోగ్యశ్రీ పేరుతో మనం వేలాది కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తున్నాం. ఒకవైపు మనం తాపుతున్నాం, ఇంకో వైపు వాళ్ళ ఆరోగ్యం లివర్ చెడిపోతాం. అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడడం లేదు. నేనేమంటానంటే ఒకవైపు ఆరోగ్యశ్రీ పేరుతో కోట్ల రూపాయలు డబ్బులు, ఆరోగ్యశ్రీ పాడు చేసిన తర్వాత ఆరోగ్యశ్రీ ఎవరికి కావాలి? అందుకే నేను అఖిలపక్షం పెట్టమని చెప్పండి. అఖిలపక్షం పెడుతుంటారు కదా, అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రంలో తీర్మానం చేయండి, ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ మద్య నిషేధం వైపు మేము కట్టుబడి ఉంటాం, ప్రకటించండి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాపులు దెయ్యాల వేదాలు వదిలించారంటే తెలుగుదేశం పార్టీ మహిళల గురించి మాట్లాడే హక్కు లేదు, అర్హత లేదు. అందుకే నేనేమంటానంటే అన్ని రాజకీయ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు సహా, మహిళా సంఘాలు సహా అందరూ ఒక తాటి మీద కూర్చి సంపూర్ణ మద్య నిషేధం వైపు అడుగు వేయండి. తొలి సంతకం నెక్స్ట్ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన లేకపోతే ఇంకో ప్రభుత్వం వచ్చిన సంపూర్ణ మద్య నిషేధం మార్గం లేదు. శ్రీనివాస్ గారు, విల్సన్ గారు, ఇట్స్ వెరీ గుడ్ డెసిషన్. ఆయన ఎందుకు జయరాం రమేష్ గారు అన్నారు, అక్కడ ఆ టైంలో ఆయన ఇరకాటంలో పడ్డాడు, స్పందించాల్సి ఉంది, ఆ విధంగా స్పందించాడు. క్వశ్చన్ ఈస్ ఇల్లీగల్ షాప్స్ ఇవన్నీ ఓకే, ఒక్కొక్క లైసెన్స్ కి 30 బడ్డీ కొట్టులు ఉన్నాయి, ఇలాంటి బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ విధంగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి 1 షాట్ లో నివారించవచ్చు. అలా ఆ విధంగా కాకుండా అంచెలంచెలుగా ఎత్తివేస్తామంటే దాంట్లోనే కనబడుతుంది మీ చిత్తశుద్ధి ఎంతవరకు ఉందో. సౌరభరాణి గారు, చిత్తశుద్ధి దీనిలో ఈ విషయంలో లేదు. ఎట్లా రెవెన్యూ తెచ్చుకోవాలా, ఖజానా నింపుకోవాలని ఆలోచిస్తున్నారు కానీ ప్రజా సంక్షేమం పట్టలేదు. సంక్షేమ పథకాల పేరుతో కాకులకి ఎంగిలి మెతుకులేస్తున్నట్లుగా ఈ దీనిలోంచి కొంత విదిలిస్తా ఉన్నారు. ఈ రోజున ఎన్ని కుటుంబాలు 25 ఏళ్ళు 30 ఏళ్ల లోపే చనిపోతున్నారనేది కూడా లెక్కలున్నాయి. మేము షేర్మాదిపేట, కృష్ణా జిల్లా షేర్మాదిపేట వెళ్ళాం. 220 మంది 25-30 సంవత్సరాల లోపు అమ్మాయిలు విడో పెన్షన్ తీసుకుంటున్నారు. ఎందుకు అని చెప్పి మేము లోపలికి వెళ్ళి సర్వే చేస్తే మొత్తం తాగి
అక్కడ బెల్ట్ షాపులు చాలా విపరీతంగా ఉన్నాయి. బెల్ట్ షాపుల్లో ఎక్కడ కావాలంటే అక్కడ అందుబాటులో ఉంది. మంచినీళ్ళు లేవు, ఇవాళ వందలాది గ్రామాల్లో మంచినీళ్ళు లేవు. 5 రోజులకి 6 రోజులకు వదులుతున్నారు. దాని గురించి శ్రద్ధ లేదు. ఎట్లా దీన్ని ఆదాయాన్ని ఒక వనరుగా భావించి మద్యాన్ని ద్వారా ఎట్లా ఖజానా నింపుకుందామని 16.25% ఆఫ్ ది స్టేట్ రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ లిక్కర్, మద్యం నుంచి వస్తుంది. ఈ రోజు ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఎన్నికలలో ఏరులై పారిస్తున్నారు. ఇవాళ ఎన్నికల్లో మద్యం లేకపోతే ఈ పార్టీలకు రమాకాంత్ గారు మీరు చెప్పాలి. ఈ రోజు పబ్లలో కానివ్వండి, క్లబ్లలో కానివ్వండి, మహిళలకు 10 తర్వాత అలౌడ్, అంటే 10 కన్నా ముందు తాగి చేయొచ్చు అనమాట. వీళ్ళు ఏంటంటే మొత్తం నిషేధించాలి. ఈ రోజు మీరండి రమాకాంత్ గారు, మీరు నేను వెళ్తాం, మీ కెమెరా తీసుకొని హైదరాబాద్ లో సీఎం ఇంటి పక్కకు చైర్ వేసి కూర్చోబెట్టి తాగిపించబోతే నా పేరు పిఎల్ శ్రీనివాస్. చూడండి మొత్తం అంతా కూడా ఏం చేస్తా ఉన్నారు. బాబు గారు ఎవరి కోసం అధినేత, ఒక పత్రికాధిపతి అధినేత, ఆయన సౌహార్దం కోసం చెప్పండి. ఒక ప్రశ్న, హైదరాబాద్ నివాసి నేను, హైదరాబాద్ లో పుట్టి పెరిగినటువంటి వాళ్ళం మేము, వేరే ఊరు లేదు. హైదరాబాద్ లో నా జీవితంలో చూడలేదు రోడ్ల పైన వైన్ షాప్ ముంగట ఎంత మంది, వందల మంది పబ్లిక్ కూర్చొని తాగుతా ఉంటే మీ ఆవేశాన్ని మేము అర్థం చేసుకుంటాం. చంద్రబాబు నాయుడు మద్య నిషేధం అంటే అసలు మీకేమాత్రం. ఇప్పుడు నేను రమాకాంత్ గారు ఒక విషయం చెప్తున్నాను. నేను ఇప్పుడు సీఎం ఈ సబ్జెక్ట్ లో కాంగ్రెస్ పార్టీని లేకపోతే మా సీఎం ని ఇంకొకరు నేను పొగడానికి నేను సిద్ధంగా లేను. ఒకటికి నేను చెప్తున్నాను ఏంటంటే, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తిగా, ఒక రాజకీయ పార్టీగా బెల్ట్ షాపును రద్దు చేయడం కాదు, మొత్తం రాష్ట్రంలో మద్య నిషేధానికే నేను తొలి సంతకం పెడతానని చంద్రబాబు నాయుడు గారు చెప్పానండి. నేను వెంటనే ఈ రోజు కాదు రేపు నేను తెలుగు పార్టీలు జాయిన్ అవుతా. మిగతా రాజకీయ పార్టీలు ఈరోజు కమ్యూనిస్టు పార్టీలు కాడ ఎందుకు చోద్యం చూస్తూ ఆగిపోతున్నాయి? వీళ్ళు ఎవరు ఆపుతున్నారు? అదేవిధంగా మిగతా రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడడం లేదు? బెల్ట్ షాపులు రద్దు చేయడం కదండి, సంపూర్ణ మద్య నిషేధం వైపు ఒక నిర్ణయం తీసుకోలేకపోతే మీరు డబ్బులు సంపూర్ణ మద్య నిషేధం తప్ప మరొక మార్గం లేదు. మాట అన్నారు శ్రీనివాసరావు గారు. నిజంగా ఆయన విద్యావేత్త అయితే రేపు మేము సంపూర్ణ మద్య నిషేధం వైపు నిర్ణయం తీసుకుంటాం. చెప్పాడు కదా ఎక్సైజ్ కి టార్గెట్ పెట్టి అమ్మించేది మీరు. ఇవాళ అధికారంలో ఉన్న మీరు ఎవరో చంద్రబాబు నాయుడు కమ్యూనిస్ట్ పార్టీలో మొత్తం ఇవాళ ఏం మాట్లాడలేదు అంటూ ఎంత సిగ్గుచాట. ఇది సోషల్ ప్రాబ్లం, ఇది సామాజిక రుగ్మత. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో సంపూర్ణ మద్య నిషేధం చేస్తే కోట్లాది రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్ కి ఇచ్చి ఆరోగ్యశ్రీ నిధులు మొత్తం వృధా అవుతాయి. కోట్లాది రూపాయలు కార్పొరేట్ కి ఇస్తున్నారు. శ్రీనివాస్ గారు ప్లీజ్ మీరు ఆ రోజు ఎత్తివేశారు కనుకనే మీరు ఇంటి పాట పట్టారు, ఇంట్లో కూర్చున్నారు. ఈ రోజు ఫైన్, మళ్ళీ నన్ను నా మాట కూడా వినండి. మళ్ళీ మీరు అధికారం రావడానికి మీరు చేస్తున్నారు, వాళ్ళు ఆయనకు ఎరకాటలు పడ్డాడు, సరే ఎత్తేస్తాడు. ఇట్స్ గుడ్ డెసిషన్. ఒకటి మళ్ళీ అంచెలంచెలుగా ఏంటంటే ఒకటి ప్రభుత్వంలో యంత్రాంగం లేదా? అదే అడుగుతున్నాను ద్వారా నేను అడుగుతున్నాను. ఒకటి విల్సన్ గారు, స్వరూపరాణి గారు 1988-99 924 crores, 2007-2008 కల్లా 4125 crores, which is almost ఎంత పర్సెంటేజ్ మీరు ఒకసారి ఆలోచించండి.
మార్చ్ 2013కి 16,250 కోట్లు, 2013-2014కి 21,000 కోట్లు. ఆల్మోస్ట్ 17 to 18% ఆఫ్ ది స్టేట్ రెవెన్యూ ఈ విధంగా ఎదుగుతుంది. టార్గెట్ ఇస్తున్నది ఎవరు? వాళ్ళు బెల్ట్ షాపులకు మీరు ఇన్ని రోజులు వత్తాసు పలికింది ఎవరు? అంటే ఈ రోజు శ్రీనివాస్ గారు 1 సెకండ్, ఇన్ని రోజులు ఈ విధంగా చూస్తూ కూరుకుంటూ పోయారే. 1997 నుంచి అందాం, ఓకే పాపం వాళ్ళకే అంటగడతాం తెలుగుదేశం పార్టీకి. 95 నుంచి 2013 1 సెకండ్ 1997 నుంచి 2013 దాకా ఎవరున్నారు ప్రభుత్వంలో? 2 లక్షల బెల్ట్ షాపులకు ఎదిగాయే. అంటే నివారించలేని నిస్సహాయ పరిస్థితిలో ఉందా ప్రభుత్వం? నేనేమంటానంటే రేపు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయినా బెల్ట్ షాపులు ముఖ్యమంత్రి ఎవరయ్యా? ఒక నిమిషం, ఎవరు ముఖ్యమంత్రి అవుతారో మాకు అనవసరం. ఒకటే విల్సన్ గారు మీరు ఏం చేస్తారు? అంచెలంచెలు కాకుండా మొత్తం వన్ షాట్ మొత్తం ఎత్తివేయాలి. ఆ విధంగా చేయగలుగుతారా? ఎందుకంటే అందరూ మీ నాయకులు ఉన్నారు, వాళ్ళ నాయకులు ఉన్నారు, రాజకీయ పెద్దలు ఉన్నారు, మా బ్రదర్స్ కూడా ఉన్నారు, జర్నలిస్టులు కూడా ఉన్నారు. శ్రీనివాస్ గారు హ్యావ్ మీనింగ్ఫుల్ డిస్కషన్. ఒకటి ఈ విధంగా ఉన్నప్పుడు సంపూర్ణ మద్య నిషేధాన్ని ఏదైతే ఆ రోజు ఆయన అమలు చేశాడో, సో ఆ విధంగా ఓకే ఫైన్ రెవెన్యూ రావాలి అంటున్నారు. సరే లిమిటెడ్ గా 6,596 షాపులకు మీరు లైసెన్స్ ఇచ్చారు. ఆ రోజు కూడా లైసెన్స్ రాదు. సరే చిత్తశుద్ధితో ప్రభుత్వం ఎందుకు స్టార్ట్ చేస్తున్నది లిక్కర్ షాప్? ప్రభుత్వం ఆ రోజు లిక్కర్ షాప్ మేమంతా మేమే పెడతాం అన్నారు కదా ఆ రోజు. సార్ రమాకాంత్ గారు ఒక్క నిమిషం, మీ ఆవేదన అర్థవంతం ఆహ్వానించదగింది. నేనేమంటానంటే కాసేపు రాజకీయాలు పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రి ఆయన ఎలానో ఇంటి దారి పట్టాడు. ఆయన అధికారం వచ్చే రోజు ఇప్పుడు నేను అడుగుతున్నా, అధికారంలో ఉన్నారు, 9 అయిపోయింది, మీకు నేను గణాంకాలు చూపించాను ఏ విధంగా మద్యం ఎదిగిందో. 9,924 కోట్లకు ఎదిగింది. సార్ ఒక్క నిమిషం మాట్లాడండి. నేనేమంటానంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినా, చంద్రబాబు నాయుడు గారు సీఎం మీరు మళ్ళీ గద్దెనెక్కుతారా? చంద్రబాబు నాయుడు గద్దెనెక్కుతారా? వైకాపా గద్దెనెక్కుతారా? మాకు అనవసరం. శ్రీనివాస్ గారు కాకుండా మొత్తం వన్ షాట్ గా ఎత్తివేస్తారా లేదా? దానికి సమాధానం చెప్పండి. నేను అదే చెప్తున్నాను సార్. నేనేమంటానంటే ఆయనే చెప్పగలరు సార్. ఆగండి సార్, మమ్మల్ని మాట్లాడండి. అట్లీస్ట్ ప్రజలకన్నా పోతుంది కదా మీరు చెప్పే మీరు లిక్కర్ వ్యాపారులకి మీరు అర్థవంతమైన చర్చ జరుగుతున్నారు. ఈ చర్చ నడిపే క్రమంలో నేనేం చెప్తున్నానంటే బెల్ట్ షాపులు ఒక్క నిమిషం సార్ గురుగారు ఒక్క నిమిషం. డోంట్ మేక్ ఇట్ యాజ్ ఎ లాఫింగ్ స్టాక్ ప్లీజ్. నో ఐ యామ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్. చేతులెచ్చి మీకు దండం పెడతాను ప్లీజ్. 1 సెకండ్ సార్ ఒక్క నిమిషం. నేనేమంటానంటే బెల్ట్ షాపులు రద్దు చేయడం కాదు సార్, మొత్తం సంపూర్ణ మద్య నిషేధం జరిగితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదు. నాకున్న అనుభవంతో అవగాహనతో నేను చెప్తున్నాను. బెల్ట్ షాపులు అంచెలించి రద్దు చేయడం కాదు, మొత్తం మళ్ళీ రాష్ట్రంలో మద్య నిషేధం వైపు దారితీస్తే తప్ప సాధ్యం కాదు. కంట్రోల్ చేయడం సాధ్యం కాదు బెల్ట్ షాపుల్ని. అన్నట్టు గుజరాత్ లో సాధ్యమైంది, ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు సాధ్యం కావట్లేదు అంటే ఈ రాజకీయ పునాదులన్నీ కూడా ఈ నాయకత్వం రావడం గానీ, ఈ ఎన్నికల్లో పోటీ చేసే పద్ధతుల్లో గానీ ఈ మద్యమే ఆధారపడి వీళ్ళు పదవుల్లోకి వస్తున్నారండి, అధికారం చేదికించుకుంటున్నారు. వాళ్ళ నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు ఆనాడు చేశాడు కాబట్టి మేము ఈనాడు ఇంకా రెట్టింపు చేస్తామని కాంగ్రెస్ మాట్లాడుతుందే తప్ప దీన్ని ఆయన చేసిన తప్పు వల్ల ఇవాళ ప్రజలకు నష్టం జరిగింది, మేము ఖచ్చితంగా దీన్ని పూర్తిగా ఎత్తేస్తాం లేదంటే నిషేధిస్తాం మేము అని చెప్పగలుగుతున్నారా? చెప్పట్లేదు. ఇదంతా తెలిసే వీళ్ళు కావాలని చేస్తున్నారు. అంటే ప్రజల జీవితాలు నాశనం చేయడమే వీళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు తప్ప ప్రజలను బాగు చేయాలి. లోకసత్తా గారు బెల్ట్ షాప్ రద్దు చేయమంటుంది కదా, మద్య నిషేధం చేయాలని ఎందుకంటున్నాం మద్య నిషేధం చేయండి అంతే, అంతకుమించి అల్టిమేట్ వేరే మార్గం లేదు. విల్సన్ గారు ఒక పక్క మద్యం నడుస్తూనే ఉంది, ఆదాయం వస్తుందంటూ వాళ్ళకి టార్గెట్ ఇస్తున్నారు. ఇంకో పక్క 1 సెకండ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఆల్మోస్ట్ 1,600 కోట్లు గత 3 త్రైమాసికంలో అంత వెచ్చిచ్చారే. ఆ విధంగా కాకుండా ఆ మొత్తం మద్యాన్ని నిషేధించి
ఎక్కడికైతే ఏదో పెద్ద పెద్ద బడాబాబులకు కావాలంటే వాళ్ళు ఎక్కడికైనా తెచ్చుకుంటారు, ఏ ఫారెన్ కంట్రీకి వెళ్ళైనా తెచ్చుకుంటారు. ఆ విధంగా బెల్ట్ షాపులు ఈ విధంగా విపరీతంగా పెరిగిపోతుంటే ఈ రోజు ఇంకా అంచెలంచెలుగా అంటే మీ చిత్తశుద్ధి ఎంతవరకు ఉందో తెలుస్తుంది. అంచెలంచెలు కాదు, ఖచ్చితంగా సీఎం గారు మేము కలుస్తాము. రాష్ట్రంలో మద్య నిషేధంకి ఒకళ్ళు చేయగలిగారు మనగాడు మంచి రాజకీయాల్లో రాటుదేలిన నాయకుడిగా ఎదుగుతున్నాడు. ఫైన్. కిరణ్ కుమార్ రెడ్డి తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఏ పొలిటీషియన్ కూడా చిత్తశుద్ధి ఉందని అనుకోవడం లేదు. ఆయన పరిపాలన అబ్జర్వ్ చేసి గుండెతో నిర్ణయం తీసుకోవాలంటే అంటే చంద్రబాబు నాయుడు లాగా నిర్ణయాలు కాకుండా కిరణ్ కుమార్ రెడ్డికి అవగాహన లేదు. ధైర్యంగా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తీసుకునే అవకాశము, సత్తా, దమ్ము, ధైర్యం ఒక కిరణ్ కుమార్ రెడ్డి తప్ప ఎవరికి లేదు. నేను సీఎం గారు కూడా ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ పెట్టబోయే సంతకం సంపూర్ణ మద్య నిషేధం మీద సంపూర్ణ మద్య నిషేధం చేయండి. మీరు నాయకుడు ఏం చేస్తారంటే బిల్ షాప్ రద్దు కాదు, సంపూర్ణ మద్య నిషేధం చేయాలి. ఇల్లీగల్ షాప్స్ ఈ విధంగా వాదించుకుంటే ఒక పద్ధతి అంటూ దొరకదు, ప్రజలకు ఏం అర్థం కాదు, వీళ్ళ రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి లేదన్న విధంగా ప్రజలు భావించే అవకాశం ఉంది ఈరోజు. ప్లీజ్ ఫర్ గాడ్ సేక్ వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఒకటి మహిళలు ఎంతో పోరాటం సాగించి ఇక్కడ దాకా వచ్చారు, దాన్ని ఈ రోజు మొత్తం చిన్నాభిన్నం చేశారు. ఇప్పటికైనా కానీ అంచెలంచెలుగా కాకుండా మొత్తం ఎత్తివేయాలంటే ప్రభుత్వం ఏ విధంగా చర్యలు చేపట్టాలి? ప్రభుత్వానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. షాపులు కూడా జనావాసాల్లో, బడి, గుడి, రైల్వే స్టేషన్ ఇట్లాంటి చోట్ల పెట్టకూడదు అనేది ఇవాళ ఆ రూల్స్ కూడా ఎవరైతే రూల్స్ చేశారో, రెగ్యులేషన్స్ చేశారో ఆ ప్రభుత్వమే పక్కకు నెట్టేసింది. ఇవాళ అనేక ప్రాంతాల్లో జనావాసాల్లో ఉన్నాయి, బడి దగ్గర ఉన్నాయి, గుడి దగ్గర ఉన్నాయి, ఇట్లా బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఎక్కడ పడితే అక్కడ షాపులకు లైసెన్స్లు ఇచ్చేశారు. మేము అడుగుతున్నాము, ఒక రోజు డ్రై డే నిర్వహించండి. దానికి ఒక రోజు జీతాలు వచ్చే రోజున డ్రై డేగా ఉంచండి. ఇప్పుడు మీరు నడుకుడి దగ్గర 5 కోట్లకు పాటలు పాడారంటే ఎందుకు అక్కడ అంటే అక్కడ కార్మిక వర్గం ఎక్కువ ఉంది. వాళ్ళు అప్పులు పెట్టి తాగడానికి పోసేస్తా ఉన్నారు. నెల అయ్యేసరికి మొత్తం లాగేసుకుంటున్నారు, ఇంటికి వెళ్లేసరికి డబ్బులు ఉన్నట్లా. అందుకని ఎంత నష్టపోతున్నారంటే వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోతున్నాయి, కుటుంబాలు మహిళల మీద హింస పెరుగుతోంది, ఆడవాళ్ళు బయటకు పోయి పని చేసుకొచ్చి కుటుంబాన్ని నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈ రోజు ప్రభుత్వం ఇది గమనించదా? సంక్షేమ పథకాలు అని చెప్పి వాళ్ళ జేబులన్నీ లూటీ చేసి ఈ రోజు నేను ఏదో 10 రూపాయలు ఇచ్చాను, 100 రూపాయలు లాక్కుని 10 రూపాయలు ఇచ్చానని చెప్పి ఏ రకంగా సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం మాట్లాడుతుంది. మేము అడుగుతున్నాం, ఈ రోజున రేపు పంచాయతీ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు 2014 రాబోతా ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఎన్నికల్లో మేము మద్యాన్ని ప్రవహింపజేయం, మద్యాన్ని ఎన్నికల్లో ప్రవహింపజేయం, మద్యం వ్యాపారులకి మేము సీట్లు ఇవ్వం, కింద స్థాయి నుంచి అసెంబ్లీ దాకా సీట్లు ఇవ్వమని చెప్పేసి మీరు వాగ్దానం చేయండి. ఆ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి బొత్స సత్యనారాయణ ఎవరండి? ఒక మద్యం మాఫియాని నడుపుతున్నాడు ఆయన. అందరూ ఉన్నారు, ఆయన ఒక్కడే కాదు. బినామీ పేర్లతో, తెల్ల కార్డు పేర్లు పెట్టుకుని బినామీ పేర్లతో వ్యాపారం నడిపేది ఆయన. అన్ని పేపర్లో వచ్చినాయి, మేము చెప్తాం. మీ ఖమ్మం జిల్లాలో తమిళ వీరభద్రానికి మద్యం షాపులు లేవు, మేము ఛాలెంజ్ చేస్తాము. చాలా మంది మహిళా నాయకురాలు ఎందుకు ఉద్యమం ఆపేశారు? వీరభద్రానికి షాప్ ఉంటే కనుక మేము నా పదవికి రాజీనామా చేస్తారండి. విల్సన్ గారు, దిస్ ఇస్ నాట్ ద ఫోరం టు అలిగేషన్స్ చేసుకోవడానికి. షాపు లేదు, బంధువులకు ఉండొచ్చు, మిత్రులకు ఉండొచ్చు. ఒక్కటి వాస్తవం, బంధువులు కొంటే ఆయన పేరు చెప్తారు ఎందుకు? విల్సన్ గారు ఒక్క మాట సిపిఎం పార్టీ వాళ్ళ ఒక్క మాట మాత్రం వాస్తవం. తిలా పాపం తలా పిడికడు. అన్ని రాజకీయ పార్టీలు ఈ మద్యం వ్యాపారంలో మునిగిపోయినాయి. మా మిత్రులు, మా సోదరులు, జర్నలిస్టులు కూడా పాత్ర ఉంది, అధికారులకు పాత్ర ఉంది, అందరికీ పాత్ర ఉంది, పోలీసులకు కూడా పాత్ర ఉంది. ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు ముఖ్యమంత్రి. అంచెలంచెలుగా కాకుండా ఒకేసారి ఎత్తివేసే విధంగా ఆయన కసరత్తు చేపట్టాలి. ఆ రోజే నిజంగా పేపర్లు రాస్తున్నట్టుగా
రాజకీయాల్లో రాటుదేలిన నాయకుడిగా ఎదుగుతాడు. ఐల్ సీ యూ టుమారో. గుడ్ డే అండ్ గుడ్ బై.